ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారంటూ ప్రజలకి నీటికి గుర్తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవస్వరూపుడైన పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ప్రకృతాంబ, పరిపూర్ణాచార్యులనే విశ్వకర్మ దంపతులకు సరస్వతీ నదీ తీరంలో కీలక సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి అనగా క్రీశకం 1608వ సంవత్సరం నాడు జన్మించారు. అత్రి మున్యాసంలో శిష్యులుగా పెరిగారు. కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు యనమందల వీరభోజయ్య, వీరపాప్మాంబ దంపతులకు దత్తపుత్రులుగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనందభైరవి యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. బనగాపల్లిలో గరివిరెడ్డి అచ్చమ్మ, వెంకటరెడ్డి దంపతుల ఇంట పశువులు కాశారు. రవ్వలకొండలో కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించిన నేలమట్టంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు. తాను శిల్పీకరించిన వీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లిలో ప్రతిష్ఠించారు. కంది మల్లయ్యపాలెంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద కోమెర్ల శివకోటయ్యాచార్య పుత్రిక గోవిందాంబను వివాహం చేసుకున్నారు. 5 పుత్రులను, 1 పుత్రికను సంతానంగా పొందారు. శిష్యగణ సమేతంగా దేశం నలుమూలలా సంచరించి వేదాంత తత్వ ప్రచారం చేశారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించారు. సిద్ధవటం, కడప, కర్నూలు, బనగానపల్లి నవాబుల మన్ననలు పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం స్వీకరించారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన దళితుడైన కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్తమ్మకు ప్రాణం పోశారు. సిద్ధవటం నవాబుచే 7 ఎకరాల స్థలాన్ని పొంది ప్రస్తుతం మఠ నిర్మాణం చేసుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె పౌత్ర పరంపరయే అనువంశికగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయలుగా జన్మించి ధర్మ సంస్థాపన గావిస్తానని చెప్పారు. 85 ఏళ్ల వయసులో అనగా 1693 వైశాఖ శుద్ధ దశమి నాడు ప్రస్తుత మఠంలో సజీవ సమాధి పొందారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం, కాలజ్ఞానం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.